మీరు గుర్తుపెట్టుకోండి, నేను పాపం అనే పదం వాడుతున్నప్పుడు మీరు పెద్ద పెద్ద వాటికి వెళ్ళబాకండి. హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, వ్యభిచారం, ఈ కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ మనం చేయం. కానీ చిన్న చిన్నవే, ప్రార్థన చేయకపోవటం, కరెక్ట్గా కానుకలు ఇవ్వకపోవటం, సంఘానికి రాకపోవటం, టయానికి రాకపోవటం, ఇవి కూడా దోషాలే. ఇవన్నీ దేవుని కనికరానికి మనం దూరం చేస్తాయి. అందుకే ఎన్ని సంవత్సరాలు ఇంకా మనం సరిగ్గా ఆత్మీయంగా ఎదగకుండా, శరీరంలో సరైన ఆరోగ్యం లేకుండా, ఇంకా బలహీనతలతో, సంతోషం లేకుండా, తర్వాత ఇంకా ఎన్నో రకాల విషయాలతో మనం బాధపడుతున్నామంటే దేవుని కనికరం మనకి దూరం అయిందేమో ఆలోచన చేయాలి. అలాంటి సందర్భాల్లో ఏదైనా అస్వస్థతకు మనం గురైనప్పుడు, ప్రభువా నీ కనికరం నా మీదకి రానియ్యా, ఒకవేళ నా హృదయంలో దోషం ఉంటే నా జ్ఞాపకం చేసి దాన్ని తొలగించి వేసి నీ కనికరం సమృద్ధిగా ఉంచి, అయ్యా ఆ కనికరం నా మీద ఉంటే నా